ఇంటికి పోతారా? అమ్మ జరుగు అమ్మ అమ్మ ఏం లేదు మేడం అవి చూస్తాం ఎప్పుడు రాదు ఇక్కడ వరకు కాదు డబ్బులు తీసుకోలేగా సంతం అక్కడ ఉన్నాడు నేను పెట్టచ్చు రైళ్ళ కింద బోర్ ఉన్నప్పుడు కరెంట్ పని చేసుకునేది చూడలేరా మీరు కలిపి అక్కడ పైపు పూజ చేసింది అక్కడ థర్టీ కేబుల్ లైన్ గాలి టెస్ట్ 5 సంవత్సరాల పిల్లాడు చిన్న పిల్లాడు 11 సంవత్సరాల అమ్మాయి కాలు పైప్ టచ్ అయినట్టు ఇప్పుడే అదే మెల్లనే మంచి ట్రీట్మెంట్ ఇప్పుడు ఆయనకి ఎందుకు లోపల ప్రాబ్లం తెలుస్తుందా? ఒకటే కొన్ని పెద్ద టెస్ట్
సిటీ స్కాన్ కదా బిల్ కాకుండా చూద్దామని. ఓకే నేను ఇంకొకటి ఎప్పుడు అవసరం లేదు 6 రోజులు ఉంటారు. ఒక్కసారి అనుకున్నాడు సిటీ స్కాన్ కట్ చెప్పండి. పాపం ఒక అతను జరిగిపోయిండు, బాధ అనిపిస్తుంది. అది తీసుకెళ్ళి పాపం ఆయనకు ఇలాంటి ఇల్లు లేదలకు బాధ అనిపిస్తుంది. అర్జెంట్ ఫోన్ జరుగుతుంది బెటర్. ధైర్యం ఉంటుంది అంటే అదే అనవరకం ఇస్తుండే నాకు కూడా నీళ్ళు వచ్చింది. చాలా మంచి చాలా బావుసేపేట గ్రామానికి సంబంధించినటువంటి 4 యువకులు దినసరి కూలి చేస్తూ జీవించేటువంటి పరిస్థితులలో పేదవాళ్ళు బోర్వెల్కి సంబంధించినటువంటి కూలి పనికి పోయి తీసే క్రమంలో విద్యుత్ ఘాతానికి మరొకరు చనిపోవడం ఇప్పుడే వారి కుటుంబాలు కూడా పేదవాళ్ళు పరామర్శించడం జరిగింది. మరో 3 ఆసుపత్రులు ఉంటే క్షేత్రగ్రామాలను కూడా వారిని పరామర్శిస్తూ సంబంధిత అధికారులకు వైద్య శాఖ అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. వీరందరికీ మెరుగైన వైద్యం అందేయాలని చెప్పని అది చనిపోయినటువంటి కుటుంబం పేద కుటుంబం చెప్పుకుంటూ బావుసేపేట గ్రామానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అదేవిధంగా గ్రామ పెద్దలు వారి కుటుంబానికి కూడా తప్పనిసరిగా ప్రభుత్వ పక్షాన ఆదుకునేటువంటి కార్యక్రమం. వారి కుటుంబానికి ఇల్లు కూడా లేదని చెప్పనేది వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి కార్యక్రమం ప్రభుత్వ పక్షాన మేము తీసుకుంటాం వాటి సందర్భంలో చెప్తూ ఒక పేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళు చనిపోవడం బాధాకరం. ఉదయ విధాకంలో మేము ఘటనగా బాగా చూస్తాం. ఎందుకంటే పేదవాళ్ళు ప్రతినిత్యం కూడా మేము ఏదో కూలీ నాలు చేసుకుంటే తప్ప జీవనం కొనసాగదనేటువంటి పరిస్థితి. చనిపోయిన కుటుంబం అయితే మరింత పేదదని వాళ్ళకి అసలు ఇల్లు కూడా లేదని చెప్తున్నటువంటి సందర్భంలో బాధ అనిపిస్తూ ఉంది. ఆ కుటుంబానికి మేము ధైర్యాన్ని ఇవ్వడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాబో రోజుల్లో అంటే ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి ఆ కుటుంబానికి ప్రభుత్వ పక్షాన మరి తప్పనిసరిగా అండగా నిలబడతామన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చేతాఘాతులు ఎవరైతే 3 మరొకరు హాస్పిటల్లో వైద్య పరీక్ష జరుగుతూ ఉండే వారికి కాలిపోయింది, ఏది చేయి కాలిపోయిందని అంటారు. దానికి సంబంధించిన పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఆ పరీక్షలను కూడా మరి అక్కడ కూడా ప్రైవేట్లో జరిగిన వారికి కూడా ఉచితంగానే చేయాలని చెప్పని ప్రభుత్వ పక్షాన చెప్పడం జరుగుతూ ఉంది. వారికి మిగతా ముగ్గురికి మెరుగైన వైద్యం ప్రభుత్వ పక్షాన అందించే ఏర్పాట్లు జరుగుతాయి. అది కూడా వారికి సంబంధించిన వైద్యాధికారులకు చెప్పడం జరిగింది. ఆ సంబంధించినటువంటి వైద్యులకు చనిపోయిన కుటుంబాన్ని ప్రభుత్వ పక్షాన్ని ఆదుకుంటామని సందర్భంగా తెలియజేస్తాం.